హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర పుల్లగా, కారంగా, తీయగా చాలా టేస్టీగా ఉంటది. ఇలా మ్యాంగోస్ దొరికినప్పుడే మనం ఇలా ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకి మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, నోరు బాలేనప్పుడు వీటిని తింటే మనకి చాలా హాయిగా ఉంటది. ఇప్పుడు ఈ మామిడి తాండ్రని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. మామిడి తాండ్ర కోసం నేనైతే 2 పెద్ద సైజు మామిడికాయలనైతే తీసుకుంటున్నాను. మనకివి పుల్లగా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని వాటర్‌లో మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2, 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని పైన అయితే తొడిమ తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్‌తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని కావాలంటే ఒక 5-10 మినిట్స్ గాలికి ఆరబెట్టుకున్నా సరిపోతది. లేదంటే పొడి క్లాత్ తోటే మంచిగా క్లీన్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పైన చెక్కు మొత్తం పీల్చేసుకోవాలే. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల జీడి ఉంటే జీడి తీసేయండి. పిక్క ఉంటే గనక పిక్కకి కండ మొత్తం ఇలా కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసుకోవాలే. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలన్నీ బౌల్‌లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని వీటిని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి అయితే ఒక 10 మినిట్స్ అయితే గ్యాస్ ఫుల్ పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి ముక్కలు గనక కొంచెం వల్లిపోయినట్టుంటే గనక తొందరగా ఉడికిపోతాయి. అలాగే ఫ్రెష్ మామిడికాయలు గనక తీసుకుంటే కొంచెం ఒక 15 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. ఇప్పుడు వీటిని చూడండి ఇలా మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలి. ఇలా మనకి మామిడికాయలు ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మనం స్పూన్‌తో అయినా ఇలా రుద్దుకోవచ్చు. లేదంటే మనం పప్పు రుద్దుకునే దాంతో ఇలా ఒకసారి ఉడికేటప్పుడే ఇలా మాష్ చేసుకుంటే మనకిది మెత్తగా అయిపోతది. కావాలంటే మీరు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మరి అంత ప్రాసెస్ అవసరం లేకుండా నేనైతే ఇలా ఉడికేటప్పుడే ఇలా పప్పు రుద్దతో అయితే ఇలా మాష్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే సింపుల్‌గా అయిపోతది. అదేవిధంగా మనకి అక్కడక్కడ మ్యాంగో ముక్కలు తగులుతుంటే కూడా మామిడి తాండ్ర పుల్లగా టేస్ట్ చాలా బాగుంటది. చూడండి ఇలా ఉడికేటప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం మాష్ చేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతది. గ్రైండర్‌తో పని లేకుండా, ఎక్కువ శ్రమ కూడా అవసరం లేకుండా ఈజీగా అయిపోతది. ఇప్పుడు ఇలా మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను బెల్లం వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్లం ప్లేస్‌లో షుగర్ వేసుకోవచ్చు. బెల్లం అయితే పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా హెల్తీ కాబట్టి బెల్లం వేసుకుంటేనే బెటరు. ఇలా హాఫ్ కప్పు బెల్లాన్ని కూడా తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకొని ఇలా కలుపుతూ బెల్లాన్ని అయితే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మనకి కరిగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మంచి కలర్ కోసం అయితే నేను కొంచెం చిటికెడంతా గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు అవాయిడ్ చేయవచ్చు. నేను వీడియో కోసం అయితే వీడియో మంచిగా కనిపించడానికైతే కొంచెం చిటికెడంతా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ కారంగా చాలా బాగుంటది. చిల్లీ ఫ్లేక్స్ లేని వారు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫుడ్ కలరు, అలాగే జీలకర్ర పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతది. మనకి దగ్గర పడే అంతవరకి చిక్కబడే అంతవరకి ఉడికించుకుంటే సరిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ప్లేట్‌కి సరిపడనైతే ఈ మామిడి తాండ్ర గుజ్జునైతే ఇందులో వేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి. లేదంటే మందంగా కావాలంటే మందంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పల్చగానే వేసుకుంటున్నాను. ఇలా పల్చగా వేయడం వల్ల మనకి ఒక రోజులోనే చక్కగా ఎండిపోతది. ఇప్పుడు ఒకసారి ఇలా సమానంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలింది నేను ఇంకో ప్లేట్‌లోకి అయితే ఆయిల్ రాసుకొని ఇంకో ప్లేట్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని ప్లేట్‌లు కావాలంటే అన్ని ప్లేట్‌లోకి వేసుకోండి. నేను తీసుకున్నవి 2 మ్యాంగోసే కాబట్టి 2 ప్లేట్లకైతే వచ్చింది నాకు. ఇప్పుడు ఇలా 2 ప్లేట్స్‌కి ఇలా వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని దీన్నైతే నేను ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఎండ లేని వారు ఫ్యాన్ కింద పెట్టుకొని కూడా దీన్ని ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఎండలో అయితే పెట్టుకొని ఒక రోజులోనే నాకు మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకైతే చక్కగా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్‌లకి ఉన్న ఎడ్జెస్ ఒకసారి ఇలా కట్ చేసుకొని మనం హ్యాండ్‌తో గట్టిగా ఇలా లాగితే మనకి చక్కగా ఊడొచ్చేస్తది మామిడి తాండ్ర అయితే. చేతికి అంటుకోకుండా ఉంటే మనకిది చక్కగా ఎండిపోయినట్టు.
ఇప్పుడు దీన్ని ఇలా లాగితే చూడండి ఎంత చక్కగా ఊడొచ్చేస్తుందో. ప్లేట్‌కి అతుక్కోకుండా చక్కగా ఊడొచ్చేస్తది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేపులో, నచ్చిన విధంగా కట్ చేసుకొనైతే మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వీటిని ఒక డబ్బాలో వేసుకొని మనం 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. సేమ్ మనకి బయట మ్యాంగో చాక్లెట్స్ దొరుకుతాయి కదా! గ్రీన్ కలర్‌లో ఉంటాయి. సేమ్ అదే టేస్ట్‌తో పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయ తీయగా సూపర్ టేస్టీగా ఉన్నాయి. 6 మంత్స్ వరకి కాదు కానీ ఇవైతే 2 డేస్‌లోనే ఖతమైపోయినాయి. అంత టేస్టీగా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా మ్యాంగోస్ ఉన్నప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా నోరు బాలేనప్పుడు చాలా బాగా యూజ్ అయితాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.